ఆంధ్రప్రదేశ్లో కూడా ఢిల్లీ తరహా లిక్కర్ స్కామ్ ఇప్పుడు బయటపడబోతోందా? వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు ఇప్పటికే సీపోర్ట్ వ్యవహారానికి సంబంధించి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. మరొకసారి విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా ఈసారి లిక్కర్ స్కామ్ గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఆయన నోటి నుంచి ఏదైతే పేరు వచ్చిందో, కసిరెడ్డి రాజశేఖర రెడ్డే మొత్తం లిక్కర్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారు, కర్త కర్మ క్రియ ఆయనే అని ఏదైతే చెప్పారో, ఇప్పుడు అసలు ఎవరు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే చర్చ కూడా మొదలైంది. ఆయన కూడా సిఐడి విచారణకు పిలిచే అవకాశం ఉంది అనేది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు కొంతమంది కీలక నాయకులు. మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్కి కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. నిజంగా లిక్కర్ స్కామ్ అనేది కనుక ఆంధ్రప్రదేశ్లో బ్లాస్ట్ అయితే ఢిల్లీ కంటే అతిపెద్ద స్కామ్ అవుతుంది, అతిపెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా. నిజంగా ఆ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందా, ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత కూడా ఓన్లీ నగదుతోనే లిక్కర్ మొత్తం అంతా అమ్మింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అందుకే భారీగా స్కామ్ కూడా జరిగింది. కుంభకోణానికి పాల్పడే అవకాశానికి కూడా అదొక కారణం అనేది. నిజంగా ఢిల్లీని మించిన తరహాలో ఏమైనా స్కామ్ జరిగిందని అనుకోవాలా? ఇప్పుడు అదేమన్నా ఒక బ్లాస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా భవిష్యత్తులో? కాలక్షేపం చేయడానికి కొన్ని రోజుల పాటు సరిపోతుంది. ఒకటి గ్యారంటీ కేసు పెడతారు, కేసు తర్వాత దాని మీద విచారణ చేస్తున్నామంటారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తుందంటారు, ఓ 4-5 అరెస్టులు చూపెట్టే ప్రయత్నం చేస్తారు, వీళ్ళు కోర్టులకు వెళ్తారు, బెయిల్ తీసుకుంటారు, ముందస్తు బెయిల్ ట్రై చేస్తారు. ఇదంతా సహజంగా జరిగిపోతుంది. దాన్ని ఢిల్లీ కంటే పెద్దది అని చూపెడతారు. కానీ కాస్త బుర్రబెట్టి కొంచెం తెలివిగా ఆలోచిస్తే నిజమైన లెక్కర కుంభకోణం ఢిల్లీదైతే ఎలా జరిగితే అది ఇప్పుడు జరిగిందా ఇంతకుముందు జరిగిందా అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఢిల్లీలో లెక్కర కుంభకోణం అంటే ఏం జరిగింది? అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. దానివల్ల ఏడాదికి ఒక 7,000 కోట్లు ఏమో ఆదాయం వస్తూ ఉండేది. దాన్ని తీసేసి ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకి మారిస్తే 10,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని లెక్క కట్టారు అక్కడ. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తుంది అంకెల్ సుమారు, అంటే ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తుంది అని చెప్పి ఓ పథకం రచించారు. ప్రైవేట్ మద్యం దుకాణాలకి కనుక పర్మిషన్ ఇస్తే అని గవర్నర్ దానికి అనుమతి ఇచ్చారు. తీరా చూస్తే అసలుకి కొసర అయినట్టు చివరికి 1,000 కోట్లు ఎంతో చేతికొచ్చింది. అసలుది పోయింది, అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే పోయింది. దానికి తోడు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇబ్బడి ముబ్బడిగా దోచేసుకున్నాయి. ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ పెట్టి దోచుకున్నారు. ఇది లిక్కర్ కుంభకోణం అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాన్ని ప్రైవేటుకి మారిస్తే కుంభకోణం అంటారు. ప్రైవేటు మద్యం దుకాణాలను తీసుకొచ్చి ప్రభుత్వంలోకి వస్తే కుంభకోణం అనే ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్య మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే విచిత్రమైన వాదన ఏంటంటే ప్రైవేటు మద్యం దుకాణాలు తీసి ప్రభుత్వ మద్యం దుకాణం పెడితే అది కుంభకోణం అంట. అది కూడా టైం టు టైము, అందులో 100 రకాలు వస్తాయి. ఇందులో ఎక్కడి నుంచి తినాలి దీంట్లో? అదేమంటే వాళ్ళు డిజిటల్ లావాదేవీ చేయలేదు. ఇప్పుడు మనకి పునుగుల బండ్లు, ఇడ్లీ బండ్ల దగ్గర డిజిటల్ వాడతాం, క్యాష్ ఇస్తాం. కాబట్టి వాళ్ళందరూ కుంభకోణం చేస్తున్నట్ట. కూరగాయల బళ్ళోళ్ళు లేకపోతే కనుక హాస్పిటళ్ళ దగ్గరికి, కాలేజీల దగ్గరికి వెళ్తుంటే కూడా చాలామంది డిజిటల్ లావాదేవీలు ఒప్పుకోవట్ల. 30% డిజిటల్ లావాదేవీలు చేస్తే 70% వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు. అదన్నీ కుంభకోణం అని చెప్పి కేసులు పెడతారా వాళ్ళందరి మీదన? ఏమిటి ప్రాతిపదిక? మేము అన్నాం, నువ్వు అవును అను అంతే. ఇందులో కుంభకోణం ఏంటది? డిజిటల్ లావాదేవీ ఎందుకు జరగలేదు నేను చెప్తా. ఇవాళ ఎందుకు జరుగుతోంది అంటే నీ షాపు, నా షాపు, వాడి షాపు, వాడి షాపు, ఇది నాదే వ్యాపారం అంతే కదా, అది మీదే వ్యాపారం. ఎవరి అకౌంట్ ఆడుకుంటుంది, ఆ డబ్బులు ఆ అకౌంట్లో పడితే అది అయిపోతుంది. ఇప్పుడు టోటల్గా కలిపి ఒక గవర్నమెంట్ది పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా సాధ్యమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 500 రూపాయలు అని చెప్పేసేసి ఒక చెప్పారు డబ్బులు. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఏ పురుగుల బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా తిన్న తర్వాత డబ్బులు ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా వేసాం అనుకోండి, అది తిరిగి ఇవ్వమంటే వాడిని వెంటనే అడుగుతాడు, ఇస్తాడు వాడు. లేదు ఇక్కడ ఆ టైంకి సౌండ్ రాదు, ఒక్కోసారి ఇట్లా చూపెడతాడు, పో అంటాడు వాడు. ఎందుకని? తర్వాత రేపు పొద్దున వస్తాడు, ఈ డాడీకి పోడు కదా అనేసి. బట్ ప్రభుత్వం దగ్గర ఎట్టాకి తెలుసుద్ది? ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు? ఈ మొత్తానికి కలిపి ఒకటైతే అకౌంట్లోకి. ఇంకోటి ఇందులో లెక్క ఏం చూడాలి? ఒక కంపెనీ నుంచి 1,00,000 బాటిళ్ళు షాపులకు వచ్చినాయి.
ఈ 1,00,000 బాటిళ్ళకి ఆ కంపెనీకి డబ్బులు కట్టారు లేదు. ఇది అఫీషియల్ లీగల్ లెక్క. ఇది చాటుగా చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఓ మద్యం కంపెనీ నుంచి ఓ 1,00,000 బాటిళ్ళు వచ్చినాయి. 1,00,000 బాటిళ్ళు రాష్ట్రంలోని షాపులన్నిటికీ వెళ్ళినాయి. ఈ వెళ్ళినటువంటి దానికి ఎంత ఈ మద్యం కంపెనీ వాడు వీళ్ళకి 70 రూపాయలకి ఇస్తున్నాడు, వీడికి ఇయ్యడు, వీళ్ళకి సప్లై చేశాడు. అర్థమవుతుందా? అంటే 1,00,000 బాటిళ్ళు 75 రూపాయలకి అమ్మరా అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాడు. అంటే వీడు ప్రభుత్వానికి 75 రూపాయలకి ఇస్తున్నాడు. ప్రభుత్వం ఈ షాపులో పనిచేసేవాడికి ఏం చెప్పాలా ముక్క. వీడి పని ఏంటంటే ఈ వ్యాపారస్తు ఇదే ఈ షాపులో పనిచేసే ఉద్యోగస్తుడి పని ఆ మందు అమ్ముతాడు. ఎంతకు అమ్ముతాడు? ప్రభుత్వం ఎంత రేటు చెప్తే అంతకు అమ్ముతాడు. రూపాయి ఎక్కువ అమ్మితే ఒప్పుకోరు, రూపాయి తక్కువ అమ్మితే జేబులోంచి పెట్టాలి. ఇది లెక్క. ఈ 75 రూపాయలకి ఇచ్చిన దానికి 250 రూపాయలకి అమ్మాడు. 75 రూపాయలకి కంపెనీ వాడిస్తే 250 రూపాయలకి అమ్మాడు గవర్నమెంట్. ఇది లాభమా నష్టమా రాష్ట్ర ప్రభుత్వానికి? పైగా ఈ మొత్తం అమౌంట్ చూసుకుంటే ఎంత వచ్చింది ఏడాదికి? 25,000 కోట్లు. రూపాయి కాదు, 2 కాదు, 25,000 కోట్లు. అంతకుముందు ప్రభుత్వం కంటే భారీగా ఆదాయం పెరిగింది ఇక్కడ. అప్పుడు కుంభకోణం ఎట్లవుతుంది? ఆదాయం తగ్గితే కుంభకోణం అంటారు ఎవడైనా. సరుకేమో వినియోగం తగ్గింది, ఇక్కడ ఆదాయం పెరిగింది. ఎందుకని? రేట్లు పెరగడం వల్ల. ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా కుంభకోణం ఎట్లా వస్తుంది? వీళ్ళు ఏం చెప్తారు దానికి? ఈ క్యాష్ తీసుకోవడం వలన వీటిలో డబ్బులన్నీ తీసేసుకున్నారు. నీకు ఇక్కడ షాపులోనూ లెక్క. అది కూడా బ్రాండ్లు మార్చి నాసిరకం మద్యం ఎక్కువ అమ్మారు. దాన్ని ఇప్పుడు మరి అయ్యే మందే కదా అమ్ముతుంది. ఏమన్నా వేరే పేర్లు ఏమైనా మార్చారా? ఇప్పుడు కొత్త బ్రాండ్ తీసుకొస్తామని తెచ్చారా? ఏమన్నా పేర్లు మార్పు కాదు, కొన్ని నోటెడ్ బ్రాండ్స్ ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. కొన్ని అయ్యి కూడా పెట్టారు. ఇవేం తీసేలా? ఎందుకంటే అది కదా నెంబర్ 1. రెండవది రేట్ల పరంగా అక్కడికంటే ఇప్పుడు ఏమైనా తగ్గించారా? 99 రూపాయల బాటిల్ ఒక్కటి మాత్రమే కొత్తగా తెచ్చిపెట్టారు. లేదు అంటే 2 రోజుల క్రితం కూడా వీళ్ళు రాసిందే ఇంకా పెరుగుతున్నాయి మద్యం. నేను అనే పాయింట్ ఏంటంటే 99 రూపాయలకి మద్యం బాటిల్ అనేది ఇంకొక కొత్త రకం పెట్టారు. ఈ రెగ్యులర్ బాటిల్కి తోడు అంతకంటే కాస్త క్వాంటిటీ తగ్గించి, క్వాలిటీ కాదనేది క్వాంటిటీ తగ్గించి ఒక 99 రూపాయల బాటిల్ కూడా పెట్టారు. అవి 10 లక్షలు అమ్ముతుంటే ఇది ఒక 50,000 ఆడబడేసి ఉంచండి అన్నటువంటి విధంగా పెట్టారు. ఇది 10 రూపాయలు రేటు పెంచారు. ఇంకా ఇక్కడ ఈ కోణంలో ఎక్కడ చూసినా సరే అవినీతి అనేది షాపు దగ్గర కనబడదు. ఎందుకు? టైంకి తెచ్చారు, టైంకి మూసారు. బెల్ట్ షాపులు లేవు. వాడెవడన్నా కొనుక్కుపోయి ఆడింటి దగ్గర అమ్ముకుంటే బెల్ట్ షాప్ అవి పట్టుకోవడానికి సబ్బు లాంటిది ఉంది అక్కడ. కాబట్టి అది ఇప్పుడు నడుస్తే అప్పుడు నడుస్తుంటే అది కామన్ థింగ్. మూడోది వచ్చేటప్పటికి ఏ రోజుకు ఆ రోజు లెక్క ఉంది. కంపెనీ నుంచి వచ్చిన సరుకు ఏంటి, షాప్ నుంచి వచ్చిన సరుకు ఏంటి, దీన్ని ఎట్ట పడితే అట్ట తీయడానికి వీలు ఉండదు. ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది? ప్రొడక్షన్ పాయింట్ దగ్గర ఉంటుంది. అంటే ఉత్పత్తి చేసే కంపెనీ వాడు 1,00,000 ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముతున్నాడు ప్రభుత్వానికి. వాడికి 75 రూపాయలు పడుతుంది అనుకోండి, వాడు 85 రూపాయలు అని చెప్పేసి లెక్క చెప్పి బాటిల్కి 10 రూపాయలు చొప్పున ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ అది ఎట్లా తీసుకుంటారు? క్యాష్గా తీసుకోవాలనుకోండి. ఈ క్యాష్ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ అమ్మకాలు జరిగినాయి కదా, ఈ క్యాష్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ ఒకటి తీసుకున్నాడు మందు కంపెనీ వాడు, క్యాష్గా వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏ రోజుకు ఆ రోజు అని చెప్తున్నారు. వెరీ గుడ్, కరెక్టే. మరి ఇప్పుడు నీకైనా ఎట్లాగే వస్తుందిగా, నీ దగ్గరికైనా అంతే వస్తుంది కదా డబ్బులు. అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? బెల్ట్ షాప్ దగ్గర తింటున్నావు, మద్యం దుకాణం దగ్గర తింటున్నావు, బార్ దగ్గర తింటున్నావు, ప్లస్ పైన తింటున్నావు. కాకుండా ఈ మధ్యన పన్ను లేని మద్యాన్ని గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు, అక్కడ తింటున్నారు. ఇక్కడ 6 దశలు అవినీతి జరుగుతోంది. అక్కడ ఒక దశ అవినీతి జరగలేదని నేను చెప్పను. ప్రొడక్షన్లో జరిగి ఉండొచ్చు నాకు, కానీ అది నువ్వు నిరూపించలేవు. ఆ ప్రొడక్షన్ తయారు చేసిన కంపెనీలోడు చెప్పాలి, అయ్యా నేను 1,00,000 అమ్మాను,
ప్రతి లక్షకి కూడా నా దగ్గర నుంచి ఇంత ఇది ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి అది ఎట్లాగా వాళ్ళని చేత ఒప్పించాలి? ప్రభుత్వం కొన్నటువంటి బలంతో లేదా బ్లాక్మెయిల్ చేసి, ఏమయ్యా నీ సరుకు నేను కొనాలంటే నువ్వు జగన్ మీద ఎట్లాంటి ఆరోపణ రాసి ఇవ్వాలి అని చెప్పేసి. అది జరిగితే అది వ్యాలిడ్ కాదు. ఎందుకని? నేను క్యాష్గా ఇచ్చాను అంటే కనుక ఆధారాలు చూపించడం అనేటప్పటికీ దశాబ్దాలు పడుతుంది. ఈలోపు నలుగురితో రాయిపిచ్చేసేయచ్చు, ఒక కేసు పెట్టేయచ్చు, పడేయచ్చు, కానీ నిలబడదు కేసు. బట్ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు పొద్దున్న జగన్ వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఈయన ఊరుకుంటాడా వాళ్ళని? ఇప్పుడు తప్పుడు కేసులు అని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అప్పుడు తప్పుడు కేసులని వీళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారు. ఇంతే కదా ఇక జరిగేది. ఇప్పటికే ఒక కొత్త పాటను నేర్చుకున్నాం. మద్యం కుంభకోణంలో చెప్పాల్సిన ఏకైక పాయింట్ ఏంటంటే, ఇక్కడ విషయం ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు అంటే, నెంబర్ 1 వచ్చేటప్పటికి వీళ్ళ మీద మందుబాబులు పెట్టుకున్న ఆశలు అడుగంటిని. మందుబాబులే కదా ఈ 75 లక్షల మంది మందుబాబులు ఓట్లేశారని ఇల్లే చెప్పి రాశారు. 75 లక్షల మంది అని. ఇవాళ ఏదో మళ్ళీ జ్యోతి 50 లక్షలని రాసినట్టుంది ఇవాళ. నిన్న అంతకుముందు 75 లక్షలని ఇల్లే చెప్పారు. సరే, 75 లక్షల మంది తాగుబోతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు కదా. ఎందుకు వేశారు? వాళ్ళకి కావాల్సిన మందు దొరకట్లేదని, వాళ్ళకి రేట్లు ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా సంతృప్తిగా ఉన్నారా? అబ్బా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, బాగా చక్కగా తాగుతున్నాం. అది ఇప్పుడు అది వాళ్ళందరూ ఎవడు సంతృప్తిగా లేడు. కానీ వాళ్ళల్లో ఒక భావోద్వేగాన్ని రగిలించవచ్చు. ఎలాగా? అప్పుడు ఎట్లా రగిలించారు? జగన్ మద్యం కుంభకోణం చేస్తున్నాడు, తినేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు దానికి వాడు తాగిన తర్వాత ఇప్పుడు ఏం చంద్రబాబుని తిట్టుకుంటున్నాడు, అప్పుడు జగన్ తిట్టుకున్నాడు. కాబట్టి అది కవర్ చేయాలంటే లేదు జగన్ తినేశాడంట, మనందరి రక్తం తాగేశాడంటాడు, మందుని మన దగ్గర నుంచి తాగేశాడంట అని అనుకోవడానికి ఒక పాయింట్, ఇదిగో మద్యం కుంభకోణంలో కేసు పెట్టాం, వాడిని అరెస్ట్ చేసాం అనేటటువంటి ఒక పాయింట్ సృష్టించడం ద్వారా ఒక టాపిక్ డైవర్షన్. ఇంతే. కేసు నిలబడదు, సావదు. ఎందుకంటే కేసు ఎప్పుడు నిలబడాలా? నీ దగ్గర నుంచి 10 రూపాయలకు మందు బాటిల్ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ 20 రూపాయలకు అమ్మి దాన్ని 15 రూపాయలే ప్రభుత్వానికి లెక్క చూపెడితే 5 రూపాయలు తిన్నారు అంటారు. అక్కడ దొరుకుతుంది కుంభకోణం అంటే. లేదా అట్లాగే ఈ సప్లై చేసేవాడికి మామూళ్ళు అని చెప్పి ఇవ్వటమో, లేదా సప్లై చేసేవాడికి కమిషన్లను ఇవ్వడమో, ఇట్లా మధ్యలో ఇంకొక ఏజెన్సీ ద్వారా తినాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ సదరు ఏజెన్సీలందరూ ఒక సుబ్బారావు అనే ఒక కంపెనీ ఆయనతో టైఅప్ అయ్యి, ఆ సుబ్బారావు అనే కంపెనీ ఆయన వాళ్ళందరి దగ్గర నుంచి కొంటాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సుబ్బారావు దగ్గర నుంచి కొనుక్కుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ సుబ్బారావు వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలకు కొని ప్రభుత్వానికి 150 రూపాయలకు అమ్ముతాడు. ఇందులో 50 రూపాయలు సంపాదించాడు. ఈ సుబ్బారావు జగన్ వాళ్ళ కజినో, లేకపోతే జగన్ వాళ్ళకి బంధువో, లేకపోతే జగన్ పెట్టిన బినామీనో అని పెట్టి ఆ 50 రూపాయలు తిన్నాడు అని చెప్తే ఒక లెక్క ఉంటుంది, తిన్నాడు అనే పాయింట్. కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వమే వాళ్ళతో మాట్లాడుకుంది, డైరెక్ట్గా ప్రభుత్వమే ఇక్కడ అమ్మింది. రెండు కూడా ప్రభుత్వమే అమ్మింది. ఇందులో అవినీతి ఎక్కడుంది అంటే క్యాష్లో తీసుకోవడం వల్ల. అట్లయితే ప్రతి క్యాష్ లావాదేవీ క్రైమే భారతదేశంలో. అంతే కదా. ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మనకి క్యాష్ తీసుకుంటారు, అక్కడ బిల్లు. కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే క్యాష్ తీసుకుంటారు. ఆన్లైన్లో అయితే డిజిటల్ చేస్తాం, లేకపోతే ఇట్లా చేస్తారు కదా. మరి వాళ్ళందరి దగ్గర తినేసినట్టు అవుతుందా? అది కాకపోతే ఏంటంటే మిథున్ రెడ్డిని ఏదో కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు పెద్దోళ్ళందరినీ లోపల వేయాలని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఆ కోరిక తీర్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా దొరకలేదు. ఇప్పుడు ఇది కూడా దొరకడం కాదు, ఫ్యాబ్రికేట్ చేయటమే. అంటే దీన్ని ఏమంటారంటే పేపర్ వర్క్ అంటారనమాట. ఒక ఆర్టిఫిషియల్గా సృష్టించడం, దానికి కావాల్సిన 4-5 సాక్ష్యాలు కూడా సామధాన భేద దండోపాయాల ద్వారా మాట్లాడించి తెప్పించి బెదరేసి వాళ్ళ చేత రాయిపిచ్చి తీసుకోవడం. అంటే ఒక కేజ్రీవాల్, ఒక కవితో ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళి చాలా రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఈ పేర్లు, ఇప్పుడు మీరు చెప్పిన మిథున్ రెడ్డి ఇలాంటి పేర్లు అయితే ఏవైతే వినిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా భయపడి ముందస్తు బెయిల్కి వెళ్ళడం అనేది సహజంగా జరుగుద్ది. కానీ నిజంగా ఆ పరిస్థితులు వస్తాయా? ఆ పరిస్థితులు వచ్చే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దొంగ కేసులు పెట్టుకోవడానికి ఏముంది దాంట్లో? దొంగ కేసులు పెట్టేటప్పుడు 100 రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్నాప్ ఉంటుంది, ఏముంది అందులో బేసిక్గా జరిగినటువంటిది? వంశీ కిడ్నాప్ కేసులో ముందే 164 స్టేట్మెంట్ ఇస్తే అది కాదని పెట్టారు. అట్లాగే ఇప్పుడు ఏముంది కేసులు పెట్టుకోవడానికి?
అవును. కాకపోతే ఏంటంటే లిక్కర్ కుంభకోణం చెప్పేటప్పుడు జరిగే అతిపెద్ద తేడా ఏంటంటే అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ చేస్తే కుంభకోణం అంటే ఇక్కడ ప్రైవేటు దుకాణాన్ని ప్రభుత్వం చేసినందుకు కుంభకోణం అంటాం. పైగా ఇందులో అందరూ ఉద్యోగులే పనిచేసింది. ఎట తింటాడు? తింటే 5 ఏళ్ల దాకా ఊరుకుంటారు, కుదిరేదా? ఎప్పుడో ఈనాడు జ్యోతి పుంకాలు కథనాలు రాసాయి కదా, 10 రూపాయల మందుని 100 రూపాయల మందుని 110 రూపాయలకి అమ్ముతున్నారు, 120 రూపాయలకి అమ్ముతున్నారని. ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు కదా, మద్యం వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవి అమ్ముతున్నారు, లేకపోతే కనుక తినేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకింత మామూలు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఎంత మామూలు ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళే రాస్తున్నారు కదా. ఇప్పుడు ఇదివరకు లేదు కదా అది. అట్లాగా ఇక్కడ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేసుకునేది న్యాయమే, అట్లాగే రేట్ ఎక్కువ పెట్టి అమ్మడము న్యాయమే, ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మడానికి న్యాయమే, అదే సందర్భంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అమ్మడం న్యాయమే, చివరికి బెల్ట్ షాపులు వేలం వేసి అమ్ముకోవడం న్యాయమే. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఓ షాపు పొద్దున్న తెరుస్తారు, సాయంత్రం మూసేస్తారు, ప్రభుత్వం రూల్ ప్రకారం నడుస్తుంది, టైంకి రేట్లు పెంచారు. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగం ఇచ్చినటువంటి రూల్ ప్రకారం రెగ్యులర్గా ఒకటే టేస్ట్ ఉన్నది అలవాటు కాకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు టేస్టులు మార్చారు. బ్రాండ్స్ గుర్తింపు పొందిన బ్రాండ్స్ అయితే అలవాటు పడిపోతారు కాబట్టి ఆ బ్రాండ్ ఉండకూడదన్నారు, అది అమలు చేశారు. చెయ్యందల్లా మద్య నిషేధం ఒక్కటే చివరి దశలో చేయాల్సింది, అంటే దానికోసం చివరి దశలో చేయాల్సింది. వెనక్కి తగ్గాడు అక్కడ. క్రమక్రమంగా మద్య నిషేధం జరగాలంటే ఇలాంటి ముందు అసలు మద్య నిషేధం అనే పాయింట్ నుంచి డ్రాప్ అయిపోయాడు. 3వ ఏడు నుంచి కరోనా తర్వాత అతను డ్రాప్ అయిపోయాడు. మొదటి ఏడాది 20% షాపులు, అంటే ఏడాదికి 20% షాపులు 20% బార్లు తగ్గిస్తున్నాడు. బార్లోళ్ళు మాత్రం లైసెన్స్ని బేస్ చేసుకుని కోర్టుకు వెళ్ళారు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలే కాబట్టి తగ్గించుకుంటే ఎవడు కాదండు. మొదటి ఏడాది 20% తగ్గించారు, 2వ ఏడాది 13% తగ్గించారు. ఆ తర్వాత కరోనా టైంలో బాగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాక రాష్ట్రము ఇక ఏకైక ఆదాయ వనరు ఇది ఒకటే కనబడింది, మద్యం. కాబట్టి అన్నిటికంటే ముందు షాపులు తెరిచింది మద్యమే కరోనా టైంలో. వాస్తవంగా అయితే కనుక మద్య నిషేధ స్ఫూర్తి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఇంకా తెరవకుండా ఆపేసే ఉండాల్సి. అప్పుడే ఇక పర్మనెంట్గా మద్యం ఆగిపోయాయి. ఎందుకంటే అప్పుడు మందు కరోనా టైంలో మందు తాకుండా అలవాటు పడిపోయారు 1.5-2 ఏళ్ల పాటు. అలాంటి వాడికి మళ్ళీ మందు అలవాటు చేశాడు, అది అతను తప్పు. కానీ ఒకటి సార్, అంటే ఒక రకంగా ఇవన్నీ ఒక లెసన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆయన పాలనలో ఓకే నిర్ణయాలు స్టార్టింగ్ మంచివే, మద్యపాన నిషేధం అమలు చేస్తే బాగుంటుందని అనుకుని ఆ రోజు అందరూ ఓట్లు వేశారు, మహిళలందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు చేయలేదనేది అది సెకండరీ. కానీ ఒక సరైన ప్రణాళికలో వెళ్ళకపోవడం, ఎందుకంటే డిజిటల్ లావాదేవీలు పెట్టాలంటే పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మన కౌంటర్కి వెళ్తే వాళ్ళు అక్కడ కోడ్ పెడుతున్నారు, క్యూఆర్ కోడ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద వాటిల్లో ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ఎక్కినా సరే మనం 10 రూపాయల టికెట్ తీసుకోవాలన్నా మనం స్కాన్ చేసి కొట్టచ్చు, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికన్నా ఇది పెద్దదేం కాదు ఒక రకంగా. అంటే ఒక సరైన ప్రణాళికతో వెళ్ళకపోవడం వల్ల ఈ రోజు లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో ఎలా కావాలనుకుంటే అలా మాట్లాడచ్చు అని చెప్పారు. రైల్వే స్టేషన్లో టికెట్లకి డబ్బులు తీసుకోవట్లేదా? 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది దీంట్లో? ఇప్పుడు రైల్వే వాడికి వాడే నడుపుకుంటాడు, రైలుకు కూడా మద్యం దుకాణం, మద్యం తయారీ గవర్నమెంట్ చేయదు కదా. మీరు చెప్పిన ఆర్టీసీ కింద పైన అంతా ఆడిదే. ఇక్కడ మద్యం ప్రొడక్షన్ వేడు, వ్యాపారం వేరు మొత్తం. కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇది ప్రభుత్వానికి పోతే డబ్బులు రూల్ ప్రకారం ఎక్కడికి పోవాలి? ఈ డబ్బులు ప్రభుత్వం దగ్గరికి కాదు. ప్రభుత్వం ఎంత సిస్టమేటిక్ అంటే 100 రకాల దరిద్రం లేకుండా సింపుల్ ప్రాసెస్ చేశారు వాళ్ళు. ఎలాగంటే మనం ఇప్పుడు మద్యం దుకాణాలకి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ మద్యం దుకాణాల వాళ్ళందరూ గవర్నమెంట్కి ఇంతని కడతారు ఏడాదికి. ఈ డబ్బులు ప్రభుత్వం లెక్కలకు తీసుకొచ్చేటటువంటి సందర్భంలో వీళ్ళు ఎంత చెప్తే అంతే లెక్కేసుకోవాలి, లేదా ఫీజు అమౌంట్ అంతే కదా కట్టేది. అక్కడ వాడు ఎంత తయారు చేసామని చెప్తే అంతే లెక్క. ఇక్కడ వాడు చేసింది ఎంతో మనకు తెలియదు. వ్యాపారస్తులు వాడు కుమ్మక్కైతే ఏం చేయలేం. అట్లాగే జరిగేది అసలు మద్యం కుంభకోణం జరిగేది అట్లాగే. వాడు 10 లక్షల ఉత్పత్తి చేస్తాడు. ఇప్పుడు ట్యాక్స్ లేని మద్యం వీడికి ఎట్ట వస్తుందండి? అంటే ఆ మద్యం ఉత్పత్తిదారు వీడికి మధ్యన కుమ్మక్కైనట్టేగా. ఎందుకని? ఇప్పుడు ఒక షాపు నడిపేవాడు 30% లోకల్గా ఎమ్మెల్యేకు లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్కో ఇవ్వాలట వాటా, ఓ బల్క్ అమౌంట్ అక్కడ వెళ్ళిపోతుంది.
ఉమ్, వాడి 10 పైసలు పెట్టుబడి లేదు ఎమ్మెల్యేది కానీ ఈ నాయకుడిది కానీ. వాళ్ళకి ఒక కొన్ని చోట్ల 15%, కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల 30% రాశారు కదా వీళ్ళే. ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ వీళ్ళ దగ్గరికి పోతున్నాయి. పైగా 20% లాభం మీకు మార్జిన్ ఇప్పిస్తానని చెప్పిన చంద్రబాబు చివరికి 7% చేసి ఆ తర్వాత 10% ఎంతో చేశారు. ఉమ్, అంటే వాడు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినోడు 10 లక్షల రూపాయలు ఆశించాలి. అందులో పన్ను, షాప్ మెయింటెనెన్స్, లంచాలు అన్నీ చూసుకుంటే అంటే ఆ 10 లక్షల రూపాయల్లో వాడికి వచ్చే లాభం 1,00,000 రూపాయలు. అంతే కదా గవర్నమెంట్ చెప్తున్న లెక్క. 10 లక్షల రూపాయలు సరుకు అమ్మితే 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. ఇందులో అప్పనంగా 30,000 తీసుకెళ్ళి పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చేయాలి, లేకపోతే ఇన్ఛార్జికి ఇచ్చేయాలి. అక్కడ ఈ అధికారులకి వీళ్ళందరికీ 15-20 వేల రూపాయలు ఇచ్చేయాలి. ఇంకా ఈడేం సంపాదించుకుంటాడు, ఏం తింటాడు ఈడు? ఇందులో ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇచ్చుకోవాలి, అందులో పనిచేసేవాడికి ఏసీలు గీసీలు అన్నీ మెయింటైన్ చేయాలి కదా, కూలింగ్ అంతా కూడా. వాడికి ఇంకా జీతం తీసుకున్నట్టు 50,000, 1,00,000 తీసుకోవాలి ఒకడు. కాబట్టి వాడేం చేస్తున్నాడు, ఈ మద్యం తయారీదారి దగ్గర నుంచి ఈ పన్నులు అనేది తీసుకుంటాడు. అంటే అది రికార్డులో చూపెట్టరు. రికార్డులో చూపెట్టకపోతే ఏమవుతుంది, ఈ డబ్బులు ఎక్కడికి పోతాయి? వాడికి ప్రైవేట్గా పోతాయి, వీడికి ప్రైవేట్గా పోతాయి. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది, 100 రూపాయలు అది 300 రూపాయలకి ఒక మందు అమ్మారండి. ప్రభుత్వంకి 75 రూపాయలుగా ఇచ్చింది ఆ సంస్థ. వాడొచ్చి ఆ 75 రూపాయలు పట్టుకుపోయేవాడు. 100 సరుకులకి 175, 7,500 పట్టుకుపోయేవాడు వాడు. ఇక్కడ ఈ 100కి 300 రూపాయలు చొప్పున 3 లక్షలు వచ్చింది వీళ్ళకి. ఈ 2,25,000 తెల్లారుజామున తీసుకెళ్లి బ్యాంకులో వేసేయాలి. ప్రభుత్వానికి బల్క్ అమౌంట్ అక్కడ ఏ రోజుకు ఆ రోజు. ఇది వ్యాపారపు టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్ ఇది. జగన్మోహన్ రెడ్డి నిజమైన తెలివైనటువంటి మద్దు విషయంలో. ఎందుకంటే ఈ ప్రయాసం మామూలుగా ఇప్పుడు అట్లయితే కాకపోతే ఏం చేయాలి, ఏదైనా దానికి డబ్బులు తీసుకోవాలంటే ప్రతి దానికి ఒక జీవోలు, మళ్ళీ వాళ్ళకి చెల్లింపులు, ఇదంతా నడవాలి. ఇక్కడ ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఈ షాపింగ్ మాల్స్కి వెళ్తారు కదా, బట్టల షాపులది ఉందనుకోండి, రేమాండ్ సోడిది ఒక స్టాల్ లాగా ఉంటుంది. అంటే ఒకే బట్టల మాల్లో ఒక్కొక్క బ్రాండ్ వాడికి బోర్డు పెట్టేసి 4 స్టాండ్లు ఉంటాయి కదా, ఆ డబ్బులు వాడికి వెళ్ళిపోతాయి ఎప్పటికప్పుడు. అట్లాగా ఎప్పటి క్యాష్ అప్పుడు లెక్క, ఎవరి మనిషి వాళ్ళకే లెక్క, అంతే కదా. ఇక్కడ సింపుల్గా ఎంత సింపుల్గా వ్యాపారాన్ని డివైడ్ చేసి పడేశాడు. 100 రకాల తతంగాలు లేకుండా ఇందులో 100 రకాల కుమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేశాడు. ఎక్సైజ్ జోడికి ఏం పని ఉంది అసలు నిజంగా అప్పుడు చెప్పాలంటే? ఇప్పుడు ఎక్సైజ్ జోడి బాగా సంపాదించుకుంటున్నాడు, అప్పుడు సంపాదించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉందా? మద్యం దుకాణాలు కోట్ల మంది వాళ్ళు బతికేస్తున్నారు, లక్షల మంది దాని మీద. అది అట్లాంటిది లేకుండా చేశాడు. ఇంతమంది తినడానికి అవకాశం లేకపోవడం కరెక్టా? తినడానికి అవకాశం ఇవ్వడం అవినీతి అవుతుందా? పైగా తెలుగుదేశం హయాంలో 7,000 కోట్ల రూపాయల వరకు వచ్చింది మద్యానికి, హయ్యెస్ట్ 10,000 కోట్లు అనుకుంటా. వీళ్ళ దగ్గర 25,000 కోట్లు, అంటే ఏడాదికి 15,000 కోట్ల రూపాయల లాభం వస్తే అదనంగా అంతకుముందు కంటే మొత్తం 25,000 కోట్లు వస్తే అది కుంభకోణం అవుతుందా? ఇవాళ వీళ్ళు సంపాదిస్తారు కదా, ఈ నెల అయిపోయింది మార్చి 31 తర్వాత ఈ ఏడాదిలో లెక్కర సంపాదన ఎంతో తీయమానండి లెక్క. వీళ్ళు లెక్కర మీద వచ్చే ఆదాయం ఎంతో లెక్క తీయమానండి, తీసి అప్పుడు లెక్క చెప్పానండి. జగన్ టైంలో ఇంత తినేశాడు, మేమైతే ఇప్పుడు 50,000 కోట్లు సంపాదించాం, అప్పుడు జగన్ 25,000 కోట్లే సంపాదించాడు అని చెప్పమనండి, అప్పుడు కుంభకోణం అనొచ్చు. అలా కాకుండా ఉంటే పెట్టే కుంభకోణం కథలన్నీ కూడా కేవలం కల్పితాలు లేదా కాలక్షేపాలు. అంటే మనం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ అంశాలన్నిటికీ డైవర్షన్కి జగన్ 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అంటే సంక్షేమ పథకాలు, అందులో 25,000 కోట్లు ఇందులో నుంచి వచ్చిన డబ్బులే, మద్యం దుకాణాల నుంచి వచ్చిన డబ్బులే. అవును అవును అంతే. ఎందుకండి మొన్న కొలికిపేట శ్రీనివాస్ కూడా ఆ నియోజకవర్గంలో 150 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఆయనే నేరుగా వెళ్ళి మూసేమని వార్నింగ్ ఇచ్చారు కదా. జగన్ హయాంలో ఏ ఎమ్మెల్యే బయటకు వచ్చి బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పారు? అసలు తెలుగుదేశం ధర్నాలు చేసేది ఉండుంటే అదే కదా. బేసిక్గా ఒకటి ఏంటంటే ఇతను ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు జగను, వీళ్ళు దాన్ని కొలాప్స్ చేస్తున్నారు,
అదేమంటే వీళ్ళు అనేది కరెక్టే, ఓ 10 మంది బతుకుతున్నారు, మన వాళ్ళందరూ బతకాలంటే ఎట్టాగా అనేది. అంతవరకు ఓకే, సరే మీ సావేదో మీరు చావండి అనుకోవచ్చు. కానీ ఇందులో అవినీతి జరిగిందని చెప్పడమే ఇక్కడ సీన్. అవినీతి చేసేవాడు అవినీతి గురించి అరుస్తున్నాడు, అది వింత ఇక్కడ. దానికి తోడు ఇప్పుడు ఈ కసిరెడ్డి కానీ లేదంటే విజయసాయి రెడ్డి కానీ వీళ్ళిద్దరు అప్రూవల్గా మారబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో. అదే కనుక జరిగితే ఒక పెద్ద ప్రకంపనలు ఎప్పుడు రోజు నడుస్తూనే ఉన్నాయి. జగన్ అనేటువంటి వాడిని జైల్లో వేసేయాలని అదే చెప్పేది. రోజుకు ఒక ప్రకంపన రాసుకోవచ్చు, ఏముంది దాంట్లో బేసిక్గా ఫైనల్గా. అదే కదా రైట్. చూద్దాం, నిజంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ బ్లాస్టింగ్ త్వరలో చూడబోతున్నామా? ఆ స్థాయిలో ఇప్పుడు విచారణ జరిగితే నిజంగా ఆయన్ని సిఐడి ఎంక్వైరీకి పిలుస్తోందా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, లేదంటే రేపు 20వ తారీఖు నేను కూడా వెళ్ళబోతున్నారు విజయసాయి రెడ్డి అనేది, అప్పుడు కూడా ఏమన్నా బయటకు వస్తా? ఈ లోపల అయితే నాయకులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం అయితే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్లో, ఎవరు మెడకు చుట్టుకోబోతుంది, నిజంగా అసలు స్కామ్ జరిగిందా లేదా, ఇవన్నీ ఇంక వేచి చూడాల్సిన అంశం.